ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి 28 ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి, కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో రీసెంట్గా మనకు జరిగిన ఏదైతే గ్రూప్ 2 ఏపీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఉందో అందులో కరెంట్ అఫైర్స్ అన్నీ మన ఛానల్లో కవర్ అయినవేనండి. కాబట్టి దయచేసి డైలీ రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి నేను ఫ్యూచర్లో వీడియోస్ అనేవి ఇంకా బాగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్గా చూసుకుంటే ఫస్ట్ వన్, బయో ఏషియా 2024 ఎక్కడ నిర్వహించబడుతోంది? సో యాక్చువల్గా ఇది 21 ఎడిషన్ అండి. ఇలా కూడా అడగవచ్చు. బయో ఏషియా 21వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అండి. ఆసియా యొక్క ప్రీమియర్ బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ కన్వెన్షన్ వాళ్ళు నిర్వహిస్తున్న బయో ఏషియా 2024 యొక్క 21వ ఎడిషన్ ఫిబ్రవరి 27న హైదరాబాద్లో స్టార్ట్ అయింది. గత 2 ఇయర్స్ నుండి తెలంగాణలో లైఫ్ సైన్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. సో ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి. ఈ యొక్క పర్టికులర్ కాన్ఫరెన్స్కి ఒక థీమ్ పెట్టారు, డేటా ఏఐ రెడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనేది ఈ పర్టికులర్ కాన్క్లేవ్ యొక్క థీము. బయోటెక్ అండ్ బయోఫార్మా కంపెనీలు, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, విధాన రూపకర్తలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారండి. తర్వాత సెకండ్ వన్, ఏంటి దీని ఉద్దేశం ఏంటి? అసలు ఏమీ లేదు, సింపుల్గా బయోటెక్ రిలేటెడ్ రంగాల్లో బయోమెడికల్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇలాంటి రంగాల్లో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనే కార్యాచరణ కోసం ఈ కాన్ఫరెన్స్. తర్వాత సెకండ్ వన్, అంతర్జాతీయ మేధో సంపత్తి నివేదిక 2024లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి 42 అండి. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన అంతర్జాతీయ ఐపీ మీన్స్ మేధో సంపత్తి ఇండెక్స్ యొక్క 12 వెయిట్స్ను బుధవారం రిలీజ్ చేసింది. ఇందులో 55 దేశాల్లో వీళ్ళు స్కోర్ ఇవ్వగా అందులో మన దేశము 42వ స్థానంలో ఉంది. విత్ స్కోర్ వచ్చేసి 38.64 స్కోరుతో 42nd ప్లేస్లో అయితే ఉండడం జరిగిందండి. అయితే ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ తరువాత యూకే వచ్చేసి 2nd ప్లేస్లో ఉంది. ఫ్రాన్స్ వచ్చేసి 3rd ప్లేస్లో ఉందండి. సో ఏంటి అసలు మేధో సంపత్తి అంటే ఏమీ లేదండి, మనం ఏదైనా ఒక ఇన్నోవేషన్ చేసినా లేదా అంటే ఇన్నోవేషన్కి మనం పేటెంట్ పొందాలంటే మనము ఎన్ని ఇన్నోవేషన్స్ చేస్తున్నాము, వాటికి పేటెంట్లు పొందుతున్నాము, వాటి వల్ల ఎంత ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాం అనేది వీళ్ళు కొలుస్తారనమాట. అదే మేధో సంపత్తి అనేది. ఇన్నోవేషన్స్ మీద డిపెండ్ అవ్వడమే సో మేధో సంపత్తి. అయితే మన ఇండియా వచ్చేసి కొంతవరకు బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, అన్ని విషయాల్లో బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్తూ ఫ్యూచర్లో తన స్కోర్ని ఇంకా బెటర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఆ రిపోర్ట్లో చెప్పింది. తర్వాత థర్డ్ వన్, మహాలక్ష్మి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సో చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్ మీరు ఎవరైతే తెలంగాణ పరీక్షలు రాయబోతున్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుద్ది. ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. చూడండి, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 4 అమలు చేయడం స్టార్ట్ చేశారు. సో అందులో 2 అంటే ఇంతకుముందు 2 నేను ఆల్రెడీ చెప్పేశాను. అవేంటి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకొక 2 ప్రారంభించారు. ఒకటి మహాలక్ష్మి, ఇంకొకటి వచ్చేసి గృహజ్యోతి. ఈ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకము, ఓకేనా. సో 200 రూపాయలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఉచిత విద్యుత్తును అందించే పథకం పేరు గృహజ్యోతి అండి. దీని ద్వారా 200 యూనిట్లోపు ఎవరైతే పవర్ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి ఉచితంగా కరెంట్ని అయితే ఇస్తారు. జీరో అనమాట, మీరు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మార్చి నుండి ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయబోతున్నారనమాట. జీరో బిల్లు కింద ఒక ఇంటి కనెక్షన్కు గరిష్టంగా 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తారు. అంతకు మించితే పూర్తి బిల్ చెల్లించాలి. ఇన్ కేసు 200 యూనిట్లు మించి మీరు వాడారనుకోండి, ఆ పైకి వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా పూర్తి బిల్ కట్టాల్సిందే. లేదు 200 లోపే ఉందనుకోండి, మీరు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో అయితే ఇది ఎవరికి 200 యూనిట్లు కాలుతుంది అంటే సింపుల్ అండి. ఒక 2 ఫ్యాన్లు, ఒక లైటు, ఒక టీవీ, ఇది ఎనఫ్. మీరు ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ వాడుతున్నారంటే మీరు ఈ స్కీమ్ కష్టం. ఇంకేంటి ఈ మహాలక్ష్మి అంటే ఏం లేదండి, మీకు సిలిండరు మనం ఇప్పుడు బై చేసినట్టయితే 1100, 1000 రూపాయలు ఇలా సిలిండర్ రేట్లు అయితే ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతుందండి. చాలా మంచి స్కీమ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా 2 మంచి స్కీమ్లే. నిరుపేదలకి ఇది చాలా యూజ్ అవుద్ది. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్ 4 ఉండే ఫ్యామిలీలో ఎలా చూసుకున్నా ఒక నెల 2 నెలలు వచ్చేస్తుంది.
కాబట్టి కరెంటు బిల్లు కూడా మీరు 200 యూనిట్ల కంటే తక్కువ వాడితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది పేదలకి బాగా ఉపయోగపడే స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4. సో అయితే 2 స్కీములకి కూడా తెల్ల రేషన్ కార్డును ఇంపార్టెంట్గా చూస్తున్నారు. ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళే దీనికి మెయిన్గా అప్లై చేసుకోవడానికి అర్హులండి. 4th వన్, ఏ దేశ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ పియర్ షిల్ భారతదేశ పర్యటనకు వచ్చారు? ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ అండి. సో ఫ్రాన్స్ను మనం ఫ్రెంచ్ ఆర్మీ అని కూడా అంటారు, ఫ్రెంచ్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ పియర్ షిల్ 2024 ఫిబ్రవరి 27 నుండి 29 వరకు కూడా మన ఇండియాలో పర్యటనకు వచ్చారండి ఆయన. జనరల్ షిల్ 27 ఫిబ్రవరి 2020 నేషనల్ వార్ మెమోరియల్ వద్ద సో ఆయన పూలగుచ్చంతో అక్కడ పర్యటన చేశారు. యుద్ధ స్మారక చిహ్నం వద్ద దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల అమరవీరులకు ఆయన నివాళులు ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత మన ఇండియా ఆర్మీ చీఫ్ జనరల్ అయిన మనోజ్ పాండే, సాయుధ దళాల ఇతర సీనియర్ సైనిక అధికారులతో ఆయన మీట్ అయ్యారు. జనరల్ షీల్ 2 సైన్యాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని ఇంకా పెంచుకోవడం కోసం దానికి సంబంధించిన ఫ్యూచర్లో తీసుకోవాల్సిన నిర్మాణాత్మక చర్చలు అయితే జరిపారు. సో ఇక్కడ ఒకరికొకరు అభిప్రాయాలు మార్చుకోవడం జరిగిందనమాట. అభిప్రాయాలు మార్చుకోవడం అంటే సో ఇలా చేస్తే మీరు బాగుంటుంది, ఇలా చేస్తే మీరు బాగుంటుంది అనే అభిప్రాయాలని పంచుకున్నారండి. తర్వాత 5, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ వాల్ట్ డిస్నీల మధ్య ఒప్పందం ప్రకారం ఏ 2 సంస్థలు విలీనం కానున్నాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్యూచర్లో ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే 2 చాలా పెద్ద కంపెనీస్. మన ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ అండ్ వాల్ట్ డిస్నీ కూడా చాలా పెద్ద కంపెనీ. తర్వాత ఆన్సర్ చూసుకుంటే వయాకామ్ 18 అండి, స్టార్ ఇండియా. చూడండి మీకు సింపుల్గా చెప్తాను. వయాకామ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద నడుస్తున్న ఒక టెలివిజన్ నెట్వర్క్. స్టార్ ఇండియా అనేది డిజ్నీ వాల్ట్ కింద నడుస్తున్న వన్ ఆఫ్ ది మన ఇండియాలో స్పోర్ట్స్ కావచ్చు, లైక్ సీరియల్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అంటే టెలివిజన్ నెట్వర్క్ అనమాట. ఈ 2 సంస్థలను కలపడం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ వాల్ట్ డిస్నీల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా కొత్త కంపెనీ ఏర్పాటు అవుతుంది అనమాట. అప్పుడు వయాకామ్ అండ్ స్టార్ ఇండియా 2 కలిసి ప్రసారాలు అయితే చేస్తాయి. సో ఈ 2 సంస్థలు కలవడం ద్వారా 70,352 కోట్ల విలువైన కొత్త కంపెనీ ఏర్పాటు అవుతుంది అనమాట. సో అయితే దీంట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేసి 11,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతుందంట. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థలు వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. 2024 చివరి త్రైమాసికంలో కానీ 2025 తొలి త్రైమాసికానికి కానీ ఈ ప్రక్రియ కంప్లీట్ అవుద్ది. ఇది కానీ కంప్లీట్ అయితే మన ఇండియాలోని అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో వన్ ఆఫ్ ది కంపెనీగా ఈ జాయింట్ వెంచర్ అవ్వబోతుంది. సో ఈ జాయింట్ వెంచర్ని ఏ పేరుతో పెడతారు ఏంటనేది మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా దీనికైతే అప్రూవ్ అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ కాబట్టి. తర్వాత 6, కింగ్ చార్లెస్ III. సో ఆయన చేతుల మీదుగా నైట్హుడ్ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సునీల్ భారతి మిత్తల్ అండి. భారతీయ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిత్తల్కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయన్ను ప్రతిష్టాత్మక పురస్కారమైన నైట్హుడ్ ఇచ్చి సత్కరించింది. కింగ్ చార్లెస్ III చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు మిత్తల్ అండి. బ్రిటన్ ప్రభుత్వం పౌరులకు అందించే అత్యున్నత పురస్కారాల్లో నైట్ కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డు, దీన్నే KBA అంటారు, ఇది కూడా ఒకటి. పలు రంగాల్లో సేవలు అందించిన విదేశీ పౌరులకు కూడా ఈ పురస్కారం ఇస్తారు. సో దీన్ని మనం నైట్హుడ్ పురస్కారం అంటాం, బట్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇది. 2007లో సునీల్ మిత్తల్కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది. గతంలో రతన్ టాటా 2009, రవిశంకర్ 2001, జంషెడ్ ఇరానీ 1997 ఈ నైట్హుడ్ పురస్కారం అయితే పొందడం జరిగిందండి. కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, కింగ్ చార్లెస్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్న ఫస్ట్ పర్సన్ అండి ఈయన. అలానే ఈ అవార్డు అందుకున్న ఫస్ట్ పర్సన్ కాదు, చార్లెస్ III చేతుల మీద అందుకున్న ఫస్ట్ పర్సన్, ఎందుకంటే ఆయన ప్రజెంట్ ఆయనే సో కామన్వెల్త్ కంట్రీస్కి కింగ్. తర్వాత 7, లోక్పాల్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ కన్విల్కర్. సో లోక్పాల్ అంటే ఏంటో మీకు చెప్తాను చివరిలో. లోక్పాల్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ కన్విల్కర్ గారు అపాయింట్ అయ్యారండి. సో అతని నియామకాన్ని రాష్ట్రపతి అప్రూవ్ చేశారు. ఇంతకుముందు ఆ పదవిలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి జస్టిస్ కన్విల్కర్ వచ్చేసి 2022లో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత ఆయనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. లోక్పాల్కు చైర్పర్సన్తో పాటు 3 సభ్యులను కూడా రాష్ట్రపతి అపాయింట్ చేశారు.
వాళ్ళు ఎవరెవరంటే జస్టిస్ లింగప్ప నారాయణస్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రీతురాజ్ అవస్థిల్ను జ్యుడిషియల్ మెంబర్స్గా అపాయింట్ చేశారు. ఈ ముగ్గురు జ్యుడిషియల్ సభ్యులు కాకుండా సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కే కూడా సభ్యులుగా ఉంటారు. అంటే ప్రస్తుతం లోక్పాల్లో ఒక చైర్పర్సన్, 6 సభ్యులు ఉన్నారు. ఈ లోక్పాల్ సభ్యుల్లో సుశీల్ చంద్ర మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాగా అవస్థి ప్రస్తుతం లా కమిషన్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు. లోక్పాల్ జ్యుడిషియల్ సభ్యుడు జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి ప్రస్తుతం తాత్కాలిక చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారండి. ఓకేనా. ఇప్పుడు పూర్తిస్థాయి చైర్పర్సన్గా కన్విల్కర్ గారు అపాయింట్ అయ్యారు. ఇంకా ప్రధానమంత్రి చైర్పర్సన్గా ఉన్న సెలెక్ట్ కమిటీ వీళ్ళు సెలెక్ట్ చేస్తుందండి. ఆ సెలక్షన్ చేసిన మెంబర్స్ని రాష్ట్రపతికి పంపిస్తారు. అక్కడ ఆవిడ అప్రూవ్ ఇస్తే నియమించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అయితే జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదవకాలం 2022 మే 27న పూర్తయిన తర్వాత లోక్పాల్కి రెగ్యులర్ చీఫ్ లేకుండానే పనిచేస్తుంది. జస్టిస్ కన్విల్కర్ 2016 మే 13 నుంచి 2022 జూలై 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వర్క్ చేశారు. ఆయన హ్యాండిల్ చేసిన కేసు శబరిమల మహిళల ప్రవేశం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం, ఆధారు చెల్లుబాటు వంటి కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. 2002 గుజరాత్ అల్లార్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీ నిర్దోషిగా ప్రకటించడాన్ని సమర్థించిన ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు. ఇంకా లోక్పాల్ ఏంటో ఒకసారి చూద్దాం. లోక్పాల్ అండ్ లోకయుక్త బిల్లు 2011ని పార్లమెంటు 17 డిసెంబర్ 2013న ఆమోదించింది. ఈ బిల్లు 1 జనవరి 2014న గౌరవనీయులైన రాష్ట్రపతి ఆమోదం పొందింది. లోక్పాల్ లోకయుక్త చట్టం 2013 నెంబర్ 1/2014 ఈ చట్టం అయితే అమల్లోకి వచ్చింది. అంటే ఈ చట్టం చేసింది 2013, అమల్లోకి వచ్చింది 2014. ఇంకా లోక్పాల్ అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ప్రజా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే అవినీతిని నిరోధించడానికి ఒక అంబుడ్స్మ్యాన్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఒక మధ్యవర్తిత్తిగా పనిచేస్తుంది లోక్పాల్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపెనీలు ఉన్నాయనుకుందాం. అందులో ఏమైనా అవినీతులు జరగడం కావచ్చు, వాటిని సాల్వ్ చేయడానికి, వాటి తప్పును పరిగణించడానికి, వాటిని హైలైట్ చేయడానికి, సో వాటి మీద పర్టికులర్గా పని చేయడానికి, వాటి మీద జ్యుడిషియల్ రిలేటెడ్ అంశాలను పరిగణించడానికి అంబుడ్స్మెన్ సంస్థ పనిచేస్తుంది. నెక్స్ట్ 8 భవిష్యత్తు తరాల కోసం పొగాకు అమ్మకాలు నిషేధించే ప్రపంచంలోని మొట్టమొదటి చట్టాన్ని ఏ దేశం రద్దు చేసింది? యాక్చువల్గా 2023లో అనుకుంటా ఈ దేశం గురించి చెప్పాం. ఏమని? పొగాకు అమ్మకాలను బ్యాన్ చేసిన ఫస్ట్ కంట్రీ న్యూజిలాండ్ అని చెప్పుకున్నాము. అదే ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేసిందండి. అది చూడండి, భవిష్యత్తు తరాల కోసం పొగాకు అమ్మకాలు నిషేధించింది 2023 అనుకుంటా మ్యాక్సిమం న్యూజిలాండ్. మళ్ళీ ఆ చట్టాన్ని ఇప్పుడు రద్దు చేసింది. అలా రద్దు చేసిన ఫస్ట్ కంట్రీ కూడా అదే. ఫిబ్రవరి 27 అక్టోబర్ 2023లో ఎన్నికైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయడం అత్యవసరంగా జరుగుతుందని ధృవీకరించింది. ఇది గతంలో ప్రకటించిన ప్రణాళికను అనుగుణంగా ప్రజల అభిప్రాయాన్ని కోరకుండా చట్టాన్ని ముగించడానికి ప్రభుత్వానికి వీలిస్తుంది. పొగాకు వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పరిశోధకులు, ప్రచారకులు హెచ్చరిస్తున్నప్పటికీ ఈ కొత్త ప్రభుత్వం తాను ఇచ్చిన హామీల్లో భాగంగా రద్దు చేసింది. దీనివల్ల నష్టం ఎవరికి? మనకే అండి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అయితే సో జూలైలో అమల్లోకి రానున్న ఈ నిబంధన జనవరి 1, 2009 తరువాత జన్మించిన వారికి అమ్మకాలు నిషేధించింది. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పొగాకు వ్యతిరేక నియమంగా చెప్పొచ్చు. ఇది పొగబెట్టిన పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ కంటెంట్ తగ్గించి పొగాకు రిటైర్ల సంఖ్యను 90% కంటే ఎక్కువ తగ్గించింది. ఎలాగైనా బిజినెస్ అదేనండి. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే, మనము వ్యాపారానికి ఒత్తిళ్ళకి లోబడి దాన్ని పర్మిషన్లు ఇచ్చినప్పుడే దానివల్ల ప్రమాదం జరుగుతుందనే తెలుసుకోకుండా, నియంత్రించకుండా ఆ కంపెనీలు మొత్తం పెట్టేసిన తర్వాత దాని మీద డిపెండ్ అయిన వ్యక్తులు ఎక్కువైపోతూ ఉంటారు, ఎంప్లాయీస్. సో అలాంటి పర్టికులర్ కంపెనీని ఆపేయడం ద్వారా ఏమో జరుగుతుంది, వాళ్ళందరూ కూడా నష్టపోతారు. అలా నష్టపోతారనే ఉద్దేశం ఒకటైతే, ఇంకా వివిధ కార్యకలాపాల వల్ల, ఒత్తిళ్ళ వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన భూమి అంతరించిపోద్ది త్వరలో అంటే కారణం ఏంటి? ఇలాంటివి అనమాట. అది తర్వాత 9, ఏ సంస్థ తన ప్లాట్ఫామ్లో పాకెట్ యూపీఐ అనే కొత్త ఫీచర్ని ప్రకటించిందంటే మొబిక్విక్ అండి. సో మొబిక్విక్ ఒక 4 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు కూడా చాలామంది వాడుతున్నారు దీన్ని. అయితే ఈ మొబిక్విక్ తన యాప్లో కానీ లేదంటే తన ప్లాట్ఫామ్లో పాకెట్ యూపీఐ అనే కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో దీని ద్వారా ఈ కస్టమర్స్ బడ్జెట్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మంచి కంట్రోల్ అయితే సాధించవచ్చు. పాకెట్ యూపీఐ వినియోగదారులు వారి బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే మొబిక్విక్లో వాలెట్లో కానీ డబ్బులు ఉన్నాయనుకోండి, ఇప్పటివరకు వాలెట్ ద్వారా మనము యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి ఎక్కడా పర్మిషన్ లేదు. కానీ ఫస్ట్ టైం మొబిక్విక్ ఏంటంటే తన వాలెట్లో ఉన్న డబ్బుల్ని యూపీఐ ద్వారా చెల్లించడానికి అవకాశం కల్పించింది.
సో తన ద్వారా యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు అదనపు ఎంపికతో వారి చేతుల్లో మరింత శక్తి వస్తుందని చెప్తున్నారండి. సో పాకెట్ యూపీఐ అనేది మీరు బ్యాంక్ అకౌంట్కి లింక్ కాకుండానే మీరు డబ్బులు అయితే బదిలీ చేయొచ్చండి. నెక్స్ట్ తర్వాత 10 సాంప్రదాయ వైద్యంలో అకాడమిక్ సహకారం కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్లో ఉంది. ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి థాయిలాండ్ అండి. మన భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్ థాయిలాండ్ కింగ్డమ్ ప్రభుత్వ ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే థాయ్ సాంప్రదాయ ప్రత్యామ్నాయ వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం అయితే చేసుకున్నారండి. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన 10వ భారతదేశం థాయిలాండ్ జాయింట్ కమిషన్ మీటింగ్లో న్యూఢిల్లీలో ఆయుర్వేదం మరియు థాయిలాండ్ సాంప్రదాయ వైద్యంలో అకాడమిక్ సహకారం కోసం ఒప్పందం చేసుకున్నారు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆయుర్వేదం ఉంది. మన ఆయుర్వేదాన్ని థాయిలాండ్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అందరికీ చెప్పడం కోసం, నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం ఒప్పందం చేసుకున్నారు. అంతే, మీరు ఎక్కువగా ఆలోచించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఫ్యూచర్లో థాయిలాండ్ మన ఇండియా కలిసి పరిశోధనలు చేయడం, రీసెర్చ్ చేయడం, డెవలప్మెంట్ చేయడం, ఆయుర్వేదం రిలేటెడ్లో ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం చేస్తాయి. తర్వాత 11 కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేరా పెహ్లా ఓట్ దేశ్కే లియే కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే యువ ఓటర్ని ప్రోత్సహించండి. భారత ప్రభుత్వం మేరా పెహ్లా ఓట్ దేశ్కే లియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీన్ని ఫిబ్రవరి 28, 2024 నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో దీన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే ఉన్నత విద్యా సంస్థల్లో 18+ పర్సన్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీ ఓటు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేయడము, మీ ఓటు వేసేలా ప్రోత్సహించడం దీని మెయిన్ ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రామ్ 6 మార్చ్ 2024 వరకు కూడా నిర్వహించడం జరుగుతుందండి. సో ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్, అది కూడా మనలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం ద్వారా ఇది నిర్వహిస్తుంది. సో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు మన ఇండియాలో ఉన్న అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో. తర్వాత 12 వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారతదేశానికి సీఈఓగా ఎవరిని నియమించింది అంటే ఆన్సర్ వచ్చేసి సచిన్ జైన్ అండి. ప్రపంచ గోల్డ్ మైనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న గోల్డ్ వరల్డ్ కౌన్సిల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే గోల్డ్ని ఉత్పత్తి చేయడము, డిజైన్ చేయడము, అమ్మకం చేయడం ఇలాంటి వ్యక్తులందరూ కలిసి ఒక వ్యాపార కౌన్సిల్ అనమాట వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ అనేది, గోల్డ్ కౌన్సిల్ అనేది. ఈ కౌన్సిల్ మన ఇండియాకి ఒక సీఈఓగా సచిన్ జైన్ అపాయింట్ చేసింది. మన ఇండియాలో ఈ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తరపున కార్యకలాపాలన్నీ ఆయన నిర్వహిస్తారనమాట. సో ఆయనకి ఈ రిలేటెడ్ విషయాల్లో దగ్గరగా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకని ఆయన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. తర్వాత 13 నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఏ దేశ ఆటగాడు అంటే న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ తన ఇంటర్నేషనల్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. సో మనోడు 64 టెస్టులు ఆడాడు ఇప్పటి వరకు, 37 సగటుతో 260 వికెట్లు తీశాడనమాట. సో మనోడు న్యూజిలాండ్ తరపున ఇంగ్లాండ్ మీద గెలవడం కావచ్చు, న్యూజిలాండ్ గెలవడం కావచ్చు, ఇలా చాలా విషయాల్లో సో ఆయన బాగా పెర్ఫామ్ చేశాడనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మర్ న్యూజిలాండ్లో. నెక్స్ట్ 14 హాకీ ఇండియాకు సీఈఓ పదవికి రాజీనామా చేసింది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఎలీనా నార్మన్ అండి. సుదీర్ఘకాలం హాకీ ఇండియాకు వర్క్ చేసిన సీఈఓ ఎలీనా నార్మన్ రాజీనామా చేశారు. సో రాజీనామా ఎందుకు చేశారంటే చాలా షాక్ అవుతారు. ఏంటంటే హాకీ ఇండియా చాలా కాలంగా ఆమెకి ఇవ్వాల్సిన బకాయిల్ని ఇవ్వట్లేదు. అది కాకుండా గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువైపోయాయంట ఆమెకు. సో దానివల్ల నేను ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఆమె ఆస్ట్రేలియాకి చెందిన ఆవిడ, 49 ఇయర్స్. 2011లో సీఈఓ పదవికి అపాయింట్ అయింది. 13 ఏళ్ళు ఈ పదవిలో కొనసాగింది. డబ్బులు చెల్లించే విషయంలో హాకీ ఇండియాతో ఇబ్బంది పడ్డా అడగ్గా గత వారం బకాయిలు విడుదల చేశారు. ఇంకా నా వల్ల కాదు అని ఆమె టాటా చెప్పేసింది అనమాట. ఆమె హయాంలోనే 2018, 2023 ప్రపంచ కప్పులకు ఆతిథ్యం ఇచ్చింది మన ఇండియా. 36 ఏళ్ల విరామం తర్వాత భారత మహిళల జట్టు 2016లో రియో ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో ఎలీనాదే కీలక పాత్ర. అలాంటి పర్సన్స్ను కూడా ఎంత ఇబ్బంది పెట్టారంటే చూడండి. నెక్స్ట్ 15 భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 28 అండి. సో ఒకటి దీన్ని మనము నేషనల్ సైన్స్ డే అనవచ్చు, లేదా రాష్ట్రీయ విజ్ఞాన దివాస్ అని కూడా పిలవచ్చు. దీన్ని మనము ఫిబ్రవరి 28న జరుపుకుంటాము. దీనికి ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే సర్ సివి రామన్ అండి. ఆయన యొక్క బర్త్ యానివర్సరీని మనము ఈ సైన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాము. సో 1928 ఫిబ్రవరి 28న ఆయన జన్మించారనమాట. ఆ డేని గుర్తుపెట్టుకుంటూ మనము ఈ డేని సెలబ్రేట్ చేస్తాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి వికసిత భారత్ కోసం స్వదేశీ సాంకేతికతలు, ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్.
1930లో రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు సర్ సివి రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. 1954లో అతను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న కూడా అందుకున్నాడు. 1986లో భారత ప్రభుత్వం ఫిబ్రవరి 8ని నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసింది. ఫస్ట్ సైన్స్ డే వచ్చేసి 1987లో సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ థీమ్ మనకేమి ఇండికేట్ చేస్తుందంటే, మన భారతదేశం అభివృద్ధి చెందడం కోసం స్వదేశంగా ఉండే సాంకేతికతను తయారు చేయడం, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మనము మంచి గుర్తింపు పొందుతామని చెప్తుందన్నమాట. ఇదిగే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.